వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న సంఖ్య 24. సరే, కోసీ నది ఈ క్రింది నదులలో దేనికి ఉపనది? మీ ఎంపికలు ఇవి. ఓకే. 1 సింధు, 2 తపతి, 3 గంగా, 4 నర్మదా. ఇక్కడ సరైన సమాధానం ఎంపిక 3 గంగానది. కోసీ గంగానదికి ఒక ముఖ్యమైన ఉపనది. ఓకే. కోసీ నది గురించి వినగానే నాకు వెంటనే బీహార్ దుఃఖదాయిని అనే మాట గుర్తొస్తుంది. అవును, కరెక్ట్. అది చాలా శక్తివంతమైన పదం. ఒక నదిని అలా ఎందుకు పిలుస్తారు? దాని ప్రవాహ మార్గంలో అంత విధ్వంసం ఎందుకు సృష్టిస్తుంది? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు కథ ఉంది. కోసీ నది హిమాలయాలలో, ముఖ్యంగా నేపాల్లోని ఎత్తైన పర్వతాలలో పుడుతుంది. అవును. హిమాలయాలు భౌగోళికంగా చాలా యువ పర్వతాలు, అంటే అవి ఇంకా ఏర్పడుతూనే ఉన్నాయి. ఓ. దీనివల్ల నది తనతో పాటు అపారమైన మట్టి, ఇసుక, రాళ్లను, అంటే ఒండ్రు మట్టిని కిందికి మోసుకొస్తుంది. సరే. మైదాన ప్రాంతంలోకి రాగానే నది వేగం తగ్గిపోయి ఆ ఒండ్రుమట్టి అంతా నదీ గర్భంలో పేరుకుపోతుంది. అప్పుడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పారు. సామర్థ్యం తగ్గి అది తన మార్గాన్ని తరచుగా మార్చుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తుంది. అమ్మో. అందుకే ప్రతి ఏటా బీహార్లో అంత నష్టం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అందుకే ఆ పేరు. చివరికి బీహార్లోని కుర్సేలా అనే చోట గంగానదిలో కలుస్తుంది. ఇప్పుడు ఆ పేరు వెనుకున్న విషాదం అర్థమైంది. మరి మిగిలిన ఎంపికల గురించి మాట్లాడుకుందాం. సింధు నదికి కోసికి సంబంధం లేదని ఎలా చెప్పగలం? చాలా సింపుల్. భారతదేశ పటాన్ని మనసులో ఊహించుకోండి. కోసీ నది దేశానికి తూర్పు వైపునుంది. అవును. సింధు నది టిబెట్లో పుట్టి లడక్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్తుంది. అది వాయువ్య దిశలో ఉంది. రెండూ వేర్వేరు దిక్కులు. అంతే. ఈ రెండింటి మధ్య వేల కిలోమీటర్ల దూరముంది. అవి రెండూ వేర్వేరు భౌగోళిక వ్యవస్థలు. మరి తపతి, నర్మదా సంగతేంటి? అవి కూడా పెద్ద నదులే పడా? అవి రెండూ మధ్య భారతదేశంలోని ద్వీపకల్ప నదులు. వాటి ప్రత్యేకత ఏమిటంటే అవి తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తాయి. ఓ, అరేబియా సముద్రంలో కలుస్తాయి కదా? కరెక్ట్. భారతదేశంలోని చాలా నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కాని ఇవి భిన్నమైనవి. అర్థమైంది. కోసి ఒక హిమాలయ నది, తూర్పువైపు ప్రవహించే గంగా వ్యవస్థలో భాగం. కాబట్టి ప్రవాహదిశ, పుట్టిన ప్రదేశం ఏ పరంగా చూసినా వీటికి సంబంధం లేదు. చాలా స్పష్టంగా వివరించారు. హిమాలయాలలో పుట్టిన నది గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన తర్వాతి ప్రశ్న కూడా అదే ప్రాంతం నుండి. సరే. ప్రశ్న సంఖ్య 25. ఇది జతలకు సంబంధించినది. ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? 1 కాంగ్రా లోయ, ఉత్తరాఖండ్. 2 కులు లోయ, హిమాచల్ ప్రదేశ్. ఓకే. ఎంపికలు: కేవలం 1 సరైనది, కేవలం 2 సరైనవి, 1 మరియు 2 రెండూ సరైనవి, లేదా ఏదీ సరైనది కాదు. ఇక్కడ సరైన సమాధానం కేవలం 2 సరైనది. అంటే కులులోయ హిమాచల్ ప్రదేశ్లో ఉంది అనే జత మాత్రమే కరెక్ట్. ఇది చాలామందిని తికమకపెట్టే ప్రశ్న. ఎందుకంటే కాంగ్రా, కులు, మనాలి ఈ పేర్లన్నీ పర్యాటకులకు ఒకే ప్రాంతానికి చెందినవిగా అనిపిస్తాయి కదా? అవును, చాలా కామన్ కన్ఫ్యూషన్ అది. కాంగ్రాలోయ ఉత్తరాఖండ్లో లేకపోతే మరదెక్కడుంది? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అక్కడే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాంగ్రా లోయ కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఓ, అవునా? అవును. ఇది ధౌలాధర్ పర్వత శ్రేణుల దిగువన అద్భుతమైన టీ తోటలకు, ధర్మశాలకు ప్రసిద్ధి. ప్రశ్నలో దానిని ఉత్తరాఖండ్తో జతచేశారు. అందుకే ఆ మొదటి జత తప్పు. ఓ, అంటే ఈ 2 ప్రసిద్ధ లోయలు ఒకే రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. అంతే. మరి కులులోయ ప్రత్యేకతేమిటి? అది హిమాచల్ ప్రదేశ్లోనే ఉందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? కులు లోయను దేవతల లోయ అని పిలుస్తారు. ఆ. ఇది బియాస్ నది వెంబడి విస్తరించి ఉంది. అందమైన యాపిల్ తోటలకు, పైన్ చెట్లకు మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కులు దసరా ఉత్సవాలకు ఇది కేంద్రం. నిజమే. ఇది హిమాచల్ ప్రదేశ్ పర్యాటకానికి గుండకాయలాంటిది. కాబట్టి ఈ జత భౌగోళికంగా 100% సరైనది. గుర్తుంచుకోవాల్సిన విషయం, కాంగ్రా మరియు కులు రెండూ హిమాచల్ ప్రదేశ్లోనే ఉన్నాయి. హిమాలయ లోయల నుండి మన ప్రయాణాన్ని ఇప్పుడు దక్షిణ దిశగా సముద్ర తీరాల వైపు మళ్లిద్దాం. భారతదేశానికి సువిశాలమైన తీరప్రాంతం ఉంది. అవును. ప్రశ్న సంఖ్య 26.
భారతదేశ పశ్చిమ తీరంలోని మధ్య భాగాన్ని ఏమని పిలుస్తారు? మ్మ్. 1 కన్నడ మైదానం, 2 కొంకన్, 3 మలబార్ తీరం, 4 కోరమాండల్ తీరం. దీనికి సమాధానం ఎంపిక 1 కన్నడ మైదానం. కొన్నిసార్లు దీనిని కెనరా తీరం అని కూడా అంటారు. నాకీ పేర్లెప్పుడూ గందరగోళంగా ఉంటాయి. కొంకణ్, మలబార్, కోరమాండల్ అన్నీ ఒకేలా అనిపిస్తాయి. అవును, అర్థం చేసుకోగలను. పశ్చిమ తీరాన్ని ఇలా భాగాలుగా విభజించారు కదా, ఉత్తరం నుండి దక్షిణానికి వాటి క్రమాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా మార్గముందా? తప్పకుండా. ఇది చాలా సులభం. పశ్చిమ తీరాన్ని 3 భాగాలుగా ఊహించుకోండి. సరే. ఉత్తరాన మహారాష్ట్ర మరియు గోవా తీర ప్రాంతాన్ని కొంకణ్ తీరమంటారు. ముంబై, కొంకణి వంటకాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, కొంకణ్. దానికి దక్షిణంగా కర్ణాటక తీర ప్రాంతాన్ని కన్నడ మైదానం అంటారు. కర్ణాటక, కన్నడ భాష ఆ పేరుతో సులభంగా గుర్తుంటుంది. కరెక్ట్. ఇక చివరగా కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు. చారిత్రాత్మక మలబార్ సుగంధ ద్రవ్యాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొంకణ్, కన్నడ, మలబార్. ఇప్పుడు క్లారిటీగా ఉంది. సో ఉత్తరం నుండి దక్షిణం కొంకణ్, కన్నడ, మలబార్. ప్రశ్నలో మధ్యభాగమని అడిగారు కాబట్టి కన్నడ మైదానం సరైన సమాధానం. మరి కోరమండల్ తీరం సంగతేంటి? అది కూడా ఒక ఎంపికగా ఇచ్చారు. అది మనల్ని దారి మళ్లించడానికిచ్చిన క్లాసిక్ డిస్ట్రాక్టర్ ఆప్షన్. అవునా? కోరమండల్ తీరం పశ్చిమ తీరానికి అస్సలు సంబంధం లేదు. అది భారతదేశ తూర్పు తీరంలో బంగాళాఖాతం వైపుంది. ఓ, అయితే అది తమిళనాడు తీరం. అవును, ప్రధానంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కోరమండల్ తీరం అంటారు. కాబట్టి పశ్చిమ తీరం గురించి ప్రశ్న వచ్చినప్పుడు కోరమండల్ అనే పదాన్ని చూడగానే దాని పక్కన పెట్టేవచ్చు. అద్భుతమైన టెక్నిక్. తీరాల నుండి మళ్ళీ మనం పర్వతాల వైపు వెళ్దాం. ఈసారి శిఖరాల ఎత్తుల గురించి మాట్లాడుకుందాం. ప్రశ్న సంఖ్య 27. ఈ క్రింది హిమాలయ శిఖరాలను వాటి ఎత్తుల ఆరోహణ క్రమంలో అమర్చండి. అంటే తక్కువ నుండి ఎక్కువ. సరే. 1 ధౌలగిరి, 2 గుర్లా మాంధాత, 3 నందాదేవి. సరైన ఆరోహణ క్రమం 2, 3, 1. 2, 3, 1. అంటే మొదట గుర్లా మాంధాత, దానికంటే ఎత్తైనది నందాదేవి, మరియు ఈ మూడింటిలో అత్యంత ఎత్తైనది ధౌలగిరి. ఓకే, ఈ సంఖ్యలను కొంచెం అర్థవంతంగా మార్చుదాం. గుర్లా మాంధాత ఎత్తు సుమారు 7,728 మీటర్లు, ధౌలగిరి ఎత్తు 8,167 మీటర్లు. అవును. ఆ రెండింటి మధ్య తేడా సుమారు 440 మీటర్లు. అంటే దాదాపు 1.5 ఐఫిల్ టవర్ల ఎత్తు. వావ్! ఈ శిఖరాలు ఒకదానికొకటి ఎంత భారీగా ఉంటాయో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. వాటి స్థానాల గురించి కొంచెం వివరిస్తారా? మీరు చెప్పిన పోలిక చాలా బాగుంది. ఈ శిఖరాల స్థానాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూడింటిలో అత్యల్పమైనది గుర్లా మాంధాత, 7,728 మీటర్లు. అవును. ఇది టిబెట్లో మానస సరోవరం దగ్గర ఉంది. ఓకే. రెండవది నందాదేవి, 7,816 మీటర్స్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా భారతదేశ సరిహద్దుల్లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం. ఇది మన ఉత్తరాఖండ్లో ఉంది కదా? సరిగ్గా చెప్పారు. ఇక మూడింటిలో అత్యంత ఎత్తైనది ధౌలగిరి, 8,167 మీటర్స్. ఇది నేపాల్లో. అవును. ఇది ప్రపంచంలోనే 7వ ఎత్తైన శిఖరం. నేపాల్లోని అన్నపూర్ణ పర్వత శ్రేణికి సమీపంలో ఉంది. అంటే ఈ క్రమం కేవలం ఎత్తుల గురించే కాదు, హిమాలయాల విస్తరణ గురించి కూడా చెబుతుంది. ఖచ్చితంగా. పర్వతాల ఎత్తుల నుండి ఇప్పుడు నదుల పొడవుల గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక క్రమానికి సంబంధించిన ప్రశ్న. సరే. ప్రశ్న సంఖ్య 28. ఈ క్రింది నదులలో ఏవి వాటి పొడవుల ఆరోహణ క్రమంలో, అంటే చిన్నది నుండి పెద్దది, సరిగ్గా అమర్చబడ్డాయి? 1 కృష్ణా గోదావరి మహానది, 2 మహానది కృష్ణా గోదావరి, 3 బ్రహ్మపుత్ర కృష్ణా కావేరి, 4 కృష్ణా కావేరి బ్రహ్మపుత్ర. ఇక్కడ సరైన క్రమం ఎంపిక 2 మహానది కృష్ణా గోదావరి. గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారని విన్నాను. అవును. అది కేవలం దాని పొడవు వల్లేనా, లేక దాని వెనుక ఏదైనా సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉందా? చాలా మంచి ప్రశ్న. పొడవు ఒక ప్రధాన కారణం. గోదావరి సుమారు 1,465 కిలోమీటర్ల పొడవుతో ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది. ఓ. దాని తర్వాత కృష్ణానది సుమారు 1,400 కిలోమీటర్లు మరియు మహానది సుమారు 858 కిలోమీటర్ల పొడవుతో ఉంటాయి. సరే. కాబట్టి ఆ క్రమం సరైనది. కాని దక్షిణగంగా అనే పేరు వెనుక కేవలం పొడవు మాత్రమే కాదు, అపారమైన సాంస్కృతిక
మరియు మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. అంటే ఉత్తర భారతదేశంలో గంగానదికి ఎలాంటి పవిత్ర స్థానముందో దక్షిణ భారతదేశంలో గోదావరికి కూడా అలాంటి గౌరవముంది. నాసిక్, భద్రాచలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు గోదావరి ఒడ్డున ఉన్నాయి. అందుకే దానిని ఆ పేరుతో పిలుస్తారు. మిగతా ఎంపికలలో బ్రహ్మపుత్ర, కావేరీ నదులు కూడా ఉన్నాయి. వాటిని కూడా పోల్చి చూస్తే ఈ సమాధానం ఎంత కరెక్టో మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా. కావేరీ నది పొడవు సుమారు 805 కిలోమీటర్లు. అంటే మహానది కన్నా కొంచెం చిన్నది. అవును. ఇక బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు సుమారు 2900 కిలోమీటర్లు. ఇది ఆసియాలోనే అతి పొడవైన నదులలో ఒకటి. ఈ సంఖ్యలను చూస్తే మిగిలిన ఎంపికలన్నీ ఎందుకు తప్పో స్పష్టంగా అర్థమవుతుంది. పర్వతాలు, నదులు, తీరాలు చూసాం. ఇప్పుడు ఆ ప్రదేశాలలో నివసించే జీవుల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ప్రశ్న సంఖ్య 29. ఇది కూడా జతలకు సంబంధించిందే. ఏది సరిగా సరిపోలింది? ఓకే. 1. ఉష్ణమండల సతత హరిత అడవులు, అరుదైన రెడ్ పాండా. 2. మ్యాంగ్రూవ్ అడవులు, రాయల్ బెంగాల్ టైగర్. ఇక్కడ సరైన సమాధానం కేవలం 2. అంటే మ్యాంగ్రూవ్ అడవులు, రాయల్ బెంగాల్ టైగర్ అనే జత మాత్రమే సరైనది. ఒక్క నిమిషం, ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. రెడ్ పాండా బొమ్మలు, వీడియోలు చూసినప్పుడు అవి పచ్చని, దట్టమైన అడవుల్లో ఉన్నట్టు కనిపిస్తాయి. అవును. నేను వాటిని ఉష్ణమండల సతత హరిత అడవుల్లోనే ఉంటాయననుకున్నాను. అది పొరపాటా? ఇది చాలా సాధారణమైన అపోహ. రెడ్ పాండా బొచ్చు చూడండి. అది ఎంత దట్టంగా ఉంటుందో. నిజమే. అది చలి నుండి రక్షణ కోసం ఏర్పడింది. రెడ్ పాండాకు చల్లని, తేమతో కూడిన వాతావరణం కావాలి. ఓ! అది తూర్పు హిమాలయాలలోని సమశీతోష్ణ అధిక ఎత్తులో ఉండే వెదురు అడవులలో నివసిస్తుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కనిపిస్తుంది. అయితే ఉష్ణమండల సతత హరిత అడవులు అంటే? అవి కేవయాలోని సైలెంట్ వ్యాలీ లాంటివి. చాలా వేడిగా, తేమగా ఉంటాయి. రెడ్ పాండాను ఆ అడవిలో వదిలితే అది ఒక మందపాటి ఉన్ని కోటు వేసుకుని వేసవిలో చెన్నైలో తిరిగినట్టు ఉంటుంది. వావ్! ఆ పోలికతో విషయం పూర్తిగా అర్థమైంది. అందుకే మొదటి జత పూర్తిగా తప్పు. మరి రెండవ జత, మాంగ్రూవ్ అడవులు మరియు రాయల్ బెంగాల్ టైగర్ ఎలా సరైనది? ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అడవి. అవును. అది రాయల్ బెంగాల్ పులులకు నిలయం. అక్కడి పులులు చాలా ప్రత్యేకం. అవి ఉప్పునీటి వాతావరణానికి, బురద నేరెలకు పూర్తిగా అలవాటు పడ్డాయి. అవి అద్భుతంగా ఈదగలవు కూడా. నిజంగానా? అవును. ప్రపంచంలో మరే పులుల జనాభాకు ఈ ప్రత్యేకతలు లేవు. కాబట్టి ఈ జత భౌగోళికంగా మరియు జీవశాస్త్రపరంగా కూడా ఖచ్చితమైనది. అద్భుతం. ఇక మన ఈరోజు ప్రయాణంలో చివరి మజిలికి చేరుకున్నాం. ప్రశ్న సంఖ్య 30. సరే. ఇది వాతావరణానికి సంబంధించింది. ఉత్తర భారతదేశ వాతావరణానికి సంబంధించి ఈ క్రింది వాటిని జతపరిచండి. ఒకవైపు కాలాలున్నాయి. ఓకే. 1. శీతాకాలం. 2. వేసవికాలం. 3. పురోగమించే ఋతుపవనాలు. సరే. మరోవైపు ఆ కాలాలకు ప్రతీకగా నిల్చే నెలలున్నాయి. 1. ఏప్రిల్, 2. ఆగస్ట్, 3. జనవరి. దీనికి సరైన జత ఇది. శీతాకాలం అంటే 1, జనవరికి అంటే 3కి సరిపోతుంది. 1-3. వేసవికాలం 2, ఏప్రిల్కు అంటే 1కి సరిపోతుంది. 2-1. పురోగమించే ఋతుపవనాలు 3, ఆగస్టుకు అంటే 2కి సరిపోతాయి. 3-2. అంటే 1-3, 2-1, 3-2 అనేది సరైన క్రమం. ఈ జతలను కొంచెం వివరిద్దాం. ఉత్తర భారతదేశంలో జాన్వరి నెలను శీతాకాలానికి ప్రతీకగా ఎందుకు పరిగణిస్తాం? ఉత్తర భారతదేశంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు శీతాకాలం. కానీ జాన్వరిలో చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. అవును. దట్టమైన పొగమంచు, హిమాలయాల నుండి వీచే శీతల గాలులు, పశ్చిమ అలజడుల వల్ల వచ్చే వర్షాలు ఇవన్నీ జాన్వరి నెలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే శీతాకాలానికి జాన్వరి సరైన ప్రతినిధి. అలాగే వేసవికాలం ఏప్రిల్ నెలతో ఎలా ముడిపడి ఉంది? మార్చి నుండే వేడి మొదలైన ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటాయి. ముఖ్యంగా లూగాలులు. సరిగ్గా అదే. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో లూ అని పిలువబడే పొడి, వేడిగాలులు వీస్తాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి తీవ్రమైన వేసవికి ఏప్రిల్ నెల సరైన జత. ఇక మిగిలింది పురోగమించే ఋతుపవనాలు. ఆగస్ట్. అవును. భారతదేశంలో నైరుతి ఋతుపవనాల కాలం
జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ 4 నెలల్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర మరియు మధ్య భారతదేశంలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. నదులు పొంగిపొర్లడం, వరదలు రావడం వంటివి ఈ నెలలోనే ఎక్కువగా చూస్తాం. ఓకే. కాబట్టి వర్షాకాలపు గరిష్ట స్థాయికి ఆగస్టు నెల సరైన జత. ఈరోజు మన ప్రయాణం అద్భుతంగా సాగింది. మనం కేవలం ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమే కాదు, భారతదేశ భౌగోళిక స్వరూపం, నదులు, పర్వతాలు, వాతావరణం మధ్య ఉన్న లోతైన సంబంధాలను అర్థం చేసుకున్నాం. అవును, ప్రతి ప్రదేశం వెనుక ఒక కథ ఉందని తెలుసుకున్నాం. ఖచ్చితంగా. భౌగోళిక శాస్త్రం అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వ్యవస్థలను అర్థం చేసుకోవడమే. ఒక పర్వతం ఒక నదిని ఎలా ప్రభావితం చేస్తోందో, ఆ నది ఒక మైదానాన్ని, అక్కడి ప్రజల జీవితాలను ఎలా నిర్దేశిస్తుందో మనం చూశాం. అవును. ఈ విశ్లేషణ, ఈ ఆలోచనా విధానం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వెళ్లే ముందు మా శ్రోతల కోసం ఆలోచించడానికి ఒక ప్రశ్న. భారతదేశంలోని ఖనిజాల గిన్నె అని పిలువబడే ఛోటా నాగ్పూర్ పీఠభూమి గుండా ప్రవహించే ప్రధాన నది ఏది? మంచి ప్రశ్న. మీ ఎంపికలు: కోసి, దామోదర్, గండక్ లేదా తపతి. దీని గురించి ఆలోచించండి. వచ్చే విశ్లేషణలో దీని వెనుకున్న కథతో మళ్ళీ కలుద్దాం.